జాగ్రత్త జాగ్రత్త. పర్వాలేదు, నేనున్నాను. అయ్యో అయ్యో, సారీ సారీ. అలా కాదు. ఇలాగేనా? ఓకే. మునిగిపోతున్నానే ఉండండి. అయ్యో, ముందు కాళ్ళు ఆడించండి, ఇప్పుడు చేతులు కూడా ఆడించండి. రెండు కలిపి ఆడించండి. ఇలాగే చేయాలి కదండి. కరెక్ట్. ఓ జాగ్రత్త, మునిగిపోతారు. ఆయన తాడు వదిలేస్తున్నారండి. మావయ్య, తాడు గట్టిగా పట్టుకో, చాలా పెద్ద రిస్క్ అయిపోతుంది. నిన్ను వాడుతో నీటిలోకి పంపించడమే పెద్ద రిస్క్, దానికన్నా రిస్క్ ఉందా? గురువా, నాకు కూడా ఈత రాదు. అయితే మీ అత్త కూతురుతో చెప్పి నాకు కూడా ఈత నేర్పించమనవా? డబ్బులు ఎంతైనా పర్వాలేదు. ఎరా ఖడ్గమృగంలా ఉన్నావు, ఆ కన్ని పిల్ల కావాల్సి వచ్చిందరా నీకు? ఆడికి ఈత నేర్పిస్తుంటేనే నాకు నిప్పులతో స్నానం చేసినట్టుంది. నీకు ఎందుకు భయపడుతున్నారు? మీ అత్త కూతురు మీద మీకు నమ్మకం లేదా? తన మీద నాకు నమ్మకం ఉందిరా, కానీ తన వయసు మీదే నమ్మకం లేదు. తనదేమో పారేసుకునే వయసు, వీడిదేమో పట్టేసుకునే వయసు. వాళ్ళిద్దరు మనుషులు ఎక్కడ కలిసిపోతాయని భయంగా ఉందరా నాకు. ఏమండి, ఇటు రండి. వచ్చేసినట్టుంది, ఇద్దరం కలిసి చేద్దామా? మావయ్య, ఈయన చాలా తొందర పడుతున్నారు. రేయ్, ఎందుకు అంత తొందర నీకు? ఎంతసేపని బయట ఈత కొట్టాను, అందుకే లోపలికెళ్ళి కొడదామని. నువ్వు లోపలికెళ్ళి కొట్టి లోకల్ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటావా? కొట్టింది చాలు, బయటికి రారా. ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, అలా లోపలికి తీసుకెళ్లి నేర్పిస్తారా? ముగ్గురు మీ అత్త కూతురు లోపలికి తీసుకుపోయాడు. బయట ఉన్నప్పుడే డేంజర్ గా చేశాడు, లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఏంటో. ఏంటి చిన్నబాయ్, ఆడుకోవడానికి నీకు ఏటి కొట్టే దొరికిందా? అదే లేదన్నా, కొబ్బరి తోటకి నీళ్ళు సరిపోతుందా లేదని తోడేసి లెవెల్ చూస్తున్నాను. ఎంత తెలివైనడివి, వ్యవసాయం గురించి ఆలోచించే ఏకైక నాయకుడివి నువ్వేనయ్యా. చూసాడు. బ్రదర్, డబ్బులు కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు, రోజు ఇదే టైంకి తీసుకురా. పరువు పోయిందే. ఎర్రటెంట్లో ఎరుపు చొక్కా వేసుకుని కొబ్బరి తోటకి నీరు కొలుస్తానంటే నమ్మేసాను అనుకున్నావా? మగాడు టార్చర్ పడి సంపాదించిన పర్లేదు, ఇలా టార్చ్ సంపాదించకూడదురా. అంత మాట అనేసి వీడి ఊరు మొత్తం చెప్పేసేలా ఉన్నా. వెళ్దావా? మావయ్య అని 10 మందిలో మాట్లాడుకో. 10 మందిలో మాట్లాడితే పరువు పోతుందా మావయ్య? ఓరి దేవుడా. చూడండి, చెప్పండి. నేను కొత్త స్టూడెంట్ ని కదా, ఒక 10-15 రోజులైనా పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా నేర్పించండి. నువ్వు ఒక్కసారి నేర్చుకునే నా పరువు అంతా తీసి పారేసావు. పోయిన పరువు చాలు, ఇంకా ఆపేద్దాం. బేబే, గో టు హౌస్. గో. ఓకే. ఏరా, నీకు నిజంగా ఈత కొట్టడం తెలీదా? తెలిసే. మరెందుకురా తెలీదని చెప్పావు? బ్రదర్, అమ్మాయిలు తెలుసని చెప్పే మగాడి కంటే తెలీదని చెప్పే మగాడిని ఎక్కువ ఇష్టపడతారు. ఆ టెక్నిక్ తోనే మీ అత్త కూతురుని. అంజలి వస్త్రా, నాగు. ఈ నుంచి నా మేనకోడల్ని ఎలా కాపాడుకోవాలో ఆ పని మీద ఉండాలి. ఏమండి, భోంచేశారా? రేయ్, ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు అడుగుతారా భోంచేసావా అని. నువ్వేంట్రా తన్ను అడుగుతున్నావు? మావయ్య, ఏంటి బయటకు వెళ్లకుండా ఇంట్లో ఏం చేస్తున్నావు? మామయ్య బయటికి వెళ్ళాడంటే పని మీద ఉన్నాడని అర్థం, ఇంట్లో ఉన్నాడంటే పని లేదని అర్థం. టెల్ మీ డార్లింగ్, వాట్ యు వాంట్? నీకు సైకిల్ తొక్కడం వచ్చా? ఓ, అమ్మాయిలు తెలుసని చెప్పే మగాడి కంటే తెలీదని చెప్పే మగాడిని ఎక్కువ ఇష్టపడతారు. మావయ్య, ఏమైంది? అర్థమైంది. తెలీదమ్మా, నాకు సైకిల్లో పెడల్ ఎక్కడుంటుందో బెల్ ఎక్కడుంటుందో కూడా తెలీదమ్మా. మీకు సైకిల్ తొక్కడం వచ్చా? బాగా వచ్చండి. నాకు నేర్పిస్తారా? అది నా బాధ్యత. మీరు సైకిల్ చూసుకోండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను. ఏంటి బ్రదర్, ఆ రోజు అమ్మాయిలు తెలుసని చెప్పే మగాళ్ళ కంటే తెలీదని చెప్పే మగాళ్ళని ఇష్టపడతారని చెప్పావు కదరా? బ్రదర్, కొన్ని విషయాల్లో అమ్మాయిలు తెలీదని చెప్పేవాడి కంటే తెలుసని చెప్పేవాడిని ఇష్టపడతారు. ఆ టెక్నికే ఇక్కడ యూజ్ చేశా. టార్చర్ పెడుతూ